హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయలు ముందుగా పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవాలి. కాకరకాయలు లోపలన్నీ గింజలు తీసేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి చేదు రాకుండా ఉండడానికి. 10 నిమిషాల తర్వాత ఇలా కాకరకాయల్లో వాటర్ వస్తాయి. దాన్ని ఇట్లా పిండేసుకోవాలి, చేదంతా పోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఆనియన్స్ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అదే ఆయిల్లో కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయలు ఇట్లా పోపు మంచిగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు దాంట్లో వేసి దాంట్లో కారం, ఉప్పు సరిపడా వేసుకోవాలి. ధనియాల పొడి, నువ్వుల పొడి వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.